సైబర్ క్రైమ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు అవగాహన కల్పించేందుకు వాల్ పోస్టర్ను ఆవిష్కరణ చేశారు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్. సైబర్ క్రైమ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను చైతన్యపరుస్తూ వాల్ పోస్టర్ను తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తన ఛాంబర్లో సిఐ రంగాకృష్ణ, ఎస్ఐ శివానందంలతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ నేటి రోజుల్లో సైబర్ క్రైమ్ విపరీతంగా పెరిగిపోవడం జరిగిందని, దీన్ని దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి ఒక కంపెనీ నుండి మీకు బహుమతి వచ్చిందని మీ ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడగడం చేస్తున్నారు. ఆన్లైన్ గేమ్లు ఆడడం, సోషల్ మీడియాలో ఫోన్ కాల్ ద్వారా పరిచయాలు చేసుకుని బ్లాక్మెయిల్ చేయడం, ఫోన్ డేటా బ్లాక్ చేయడం, కొంతమంది పోలీస్ డ్రెస్సులు వేసుకొని మేమే పోలీసులమని బెదిరించి వారి నుండి వసూళ్లు చేయడం, ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కొన్ని డబ్బులు పంపి తిరిగి ఫోన్ చేసి మా డబ్బులు మీ ఖాతాలో పడ్డాయని మభ్యపెట్టి వారి నుండి తిరిగి డబ్బులు పంపాలని ఇలాంటివి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు దాచుకున్న డబ్బులను సైబర్ నేరగాళ్లు కొల్లగొడుతున్నారని, అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. సైబర్ నేరాలు విరివిగా పెరిగిపోతున్నాయి. గతంలో సైబర్ నేరస్తులు కేవలం పట్టణ ప్రాంతాల్లో కొంతమందినే టార్గెట్ చేసేవాళ్ళు. అయితే ఈ మధ్యకాలంలో చూస్తే మొత్తం ఏంటంటే రూరల్ ఏరియాలో, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని కూడా టార్గెట్ చేసి వాళ్ళని మోసాలకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా మేము గమనిస్తున్న టార్గెట్ ఏదైతే సైబర్ నేరాలు ఉన్నాయో గ్రామీణ ప్రాంతాల ప్రజల్ని మోసాలు చేస్తున్నది. గిఫ్ట్ ఫ్రాడ్ పేరుతోటి మీకు బహుమతులు వచ్చినాయి, అమెజాన్ దీని నుంచి మీకు బహుమతులు వచ్చినాయి అన్న పేరుతోటి వీళ్ళు వివరాలు కొల్లగొట్టి చేస్తున్నారు. అదేవిధంగా లోన్లు ఇస్తాము అని చెప్పేసి ఆ లోన్లు ఇచ్చే క్రమంలో వీళ్ళకి సంబంధించిన అన్ని కూడా వివరాలు సేకరించేసి దాని ద్వారా చేస్తున్నారు. ఈ లోన్ యాప్స్ పేరుతోటి చిన్న చిన్న మొత్తాలు ఎలాంటి బ్యాంక్ గ్యారంటీలు లేకుండా వాళ్ళకు సులువుగా లోన్లు ఇచ్చేసి వీళ్ళకి సంబంధించిన డేటా మొత్తాన్ని తస్కరించి ఆ తర్వాత బ్లాక్మెయిల్లకు దిగుతున్నారు. మీకు సంబంధించిన ఈ లోను ఇవన్నీ కూడా అని చెప్పేసి ఇబ్బందులు పెడుతున్నారు. సో ఈ రకమైన వేధింపులకు గురి చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి బ్లాక్మెయిల్, సెక్స్టార్షన్, ఎక్స్టార్షన్ రకరకాల పద్ధతుల్లో వీళ్ళు, అదేవిధంగా పోలీసులు అని చెప్పి మీ మీద కేసులు నమోదైపోయినాయి, మీ మీద డ్రగ్స్ కేసులు ఉన్నాయని చెప్పేసి భయపెట్టించి ఈ రకంగా కూడా వసూలు చేస్తున్నారు. దీని మీద ప్రజల్ని విరివిగా మేము వాళ్ళని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. ఏ పోలీస్ అధికారి కూడా వివరాలు అడగరు. తర్వాత ఏ పోలీస్ అధికారి కూడా వారెంట్ ఏంటంటే ఫోన్లల్లో వారెంట్ ఇష్యూ చేసేసి అరెస్ట్ చేయరు. అదేవిధంగా బ్యాంక్ అధికారులు కూడా ఎలాంటి ఓటీపీలు, ఇవన్నీ అడగరు. ఇవన్నీ గమనించాలి. ప్రజల్ని అంతా కూడా మేము చైతన్యం చేయడం కోసం అని చెప్పేసి ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ పోస్టర్స్, తర్వాత సిఐబి సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో మన జిల్లా పోలీస్ యంత్రాంగము, ముఖ్యంగా ఎస్పీ గారు ప్రజలందరినీ కూడా మనం చైతన్యపరచాల్సిన అవసరం ఉందని చెప్పేసి అందరినీ కూడా ఈ కార్యక్రమాలు మేము టేకప్ చేసినాము. సో అందరినీ కూడా మేము ప్రజలందరినీ కూడా మీరు 1930కి కాల్ చేసి ఎలాంటి సైబర్ నేరానికి గురైనా 1930కి కాల్ చేయండి. అదేవిధంగా మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ సంప్రదించండి. మేము మీకు అందుబాటులో ఉండేసి మీకు తగిన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.